ఈ రోజున గౌరవ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి రైతుల గురించి ప్రత్యేకించి మిర్చి రైతుల గురించి విషయాలు తెలుసుకోవడం కోసం వాళ్లకు భరోసా కల్పించడం కోసం అట్లాగే ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి మిర్చి రైతాంగానికి న్యాయం జరిగే విధంగా గిట్టుబాటు ధర వచ్చే విధంగా ప్రయత్నం చేయడానికి చేసిన ప్రయత్నాన్ని చూశాం. నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని 2-3 విషయాలను గమనించమని కోరుతా ఉన్నా. అసలు బాబు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అట్లాగే ప్రతిపక్షంలో కూడా ఉన్నారు. మీరు ఎప్పుడైనా సరే ఏ కాలంలో అయినా సరే ప్రజల పక్షాన ఆలోచించిన రోజు అంటూ ఏదైనా ఉందా అని అడుగుతా ఉన్నా నేను. మీరు కావాలని ఈ రోజున ఓ మాట చెప్పాల్సి వస్తే అదే మీకు జరిగిందంటే మీరు మీకేదో వ్యక్తిగతంగా భద్రత లేదని లేక ఇంకా హాని ఉందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉండేవాళ్ళు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీ భద్రత ఉన్న ఒక నాయకుడు రైతులతో మాట్లాడడానికి గుంటూరు వెళ్తే మీ కింద పనిచేసే లేకపోతే మీ యొక్క సూపర్విజన్లో పనిచేసే లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంటు అక్కడ చేతులు ఎత్తేసిందని చెప్పడం కంటే కూడా అక్కడ కనిపించకుండా పోయిన సంగతి దేన్ని తెలియజేస్తా ఉందని అడుగుతా ఉన్నాం. మీరు మాజీ ముఖ్యమంత్రి పట్ల మీరు ప్రవర్తించే తీరే అసలు ప్రజలు దాన్ని చెడ్డగా మాట్లాడుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చూసి. ఇది మంచిది కాదని తెలియజేస్తా ఉన్నాం. అసలు మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావడంలే. మీకు కావలసిన వాళ్ళ చేత 11 సీట్లని అట్లా ఇట్లా ఎద్దేవా చేయిస్తూ ఉంటారు. ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మించిన బలమైన రాజకీయ నాయకుడు వేరెవరూ లేరు. దాదాపు 40% ఓట్లు కలిగిన పార్టీ ఇది. మీరు కూటమి పేరు మీద మీరు సేన వాళ్ళు అర్థ బీజేపీ అంతా కలిస్తే కూడా వచ్చిన ఓట్ల తప్పనిస్తే సింగిల్ లార్జెస్ట్ దట్ ఈస్ స్ట్రాంగెస్ట్ పార్టీ ఉంటుంది వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మీరు గుర్తించినా నిరాకరించినా సరే అక్కడికి హాజరైన అశేష జనవాహిని తెలియజేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఉన్న నమ్మకం ఏంది, భరోసా ఏందన్న విషయం పట్ల. నేను పోలీసు వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను. ఈ మధ్య అర్థం కావడం లేదు మాలాంటి వాళ్లకు. వ్యవస్థలు రాష్ట్రాల్లో పనిచేస్తాయి, వ్యవస్థలు పార్టీల కోసం పనిచేయం. వ్యవస్థలు పార్టీల కోసం పనిచేయాల్సి వస్తే అప్పుడు యూపీఎస్సీలో పెట్టుకోవాలి ఎగ్జామ్. తెలుగుదేశం పార్టీకి వీళ్ళు ఎస్పీలు వీళ్ళు ఐఏఎస్లని, అట్లా ఇంకొక పార్టీకి వీళ్ళు ఎస్పీలు ఐఏఎస్లని యూపీఎస్లో ఆ కాలం పెట్టి చేయించుకోవాలి. మీరు దయచేసి ఇప్పటికైనా మారమని కోరుతా ఉన్నాం. అనేక విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. ఆ విషయాలన్నీ మాట్లాడడానికి సందర్భం కూడా కాదనుకుంటున్నా నేను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రైతులని పరామర్శించడానికి పోవడానికి మీకున్న ఇబ్బంది ఏందో నాకు అర్థం కాదు, కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా రైతు పట్ల జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు పోతే తప్ప మీకు ఏమాత్రం కూడా గుర్తు లేకుండా ఇప్పుడు ఉత్తరం రాస్తారు కేంద్ర ప్రభుత్వానికి, రాసే ప్రయత్నం చేస్తారు. రైతాంగం గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కేవలం పై మాటలు తప్ప. రైతు ఎక్కడ గాలి కొట్టుకుపోయినా సరే మీరు పట్టించుకునే దాఖలా లేదు. బహుశా మీరు మర్చిపోయారేమో, ఒక నానుడి ఉండేది మీరు చెప్పారని. సేద్యం వ్యవసాయం వేస్ట్ అనే విధంగా దండగా అని చెప్పారని ఒక నానుడు ఉండేది ఆ కాలంలో. దాన్ని మీరు తిరిగి చెప్పడం మాకేం కనపడ్డంలే. ఇక్కడ అడుగుతా ఉన్నాం, మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మీకు చాలా అనుభవం ఉంది, ఆ అనుభవంతో పాటుగా మీకు పెద్ద వయసు కూడా ఉంది.
గౌరవించదగ్గ వాళ్ళు వయసు రీత్యా మీరు. కానీ వయసుతో పాటుగా మీ సామర్థ్యం కూడా తగ్గిందేమో అనిపిస్తూ ఉంది. మీరు మాట్లాడే మాటలకి చేస్తున్న పనులకి ఏమాత్రం పొంతన కనపడడం లేదు. రైతు కష్టాల్లో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. కేంద్రం నుంచి రావాల్సిన డబ్బుల్ని తెచ్చుకోవడంలో విఫలమవుతా ఉన్నారు మీరు. తెలంగాణకు 10,000 కోట్ల పైచిలకు వస్తే మనకు 5,000 కోట్ల పైచిలకే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ డబ్బులు వచ్చాయంటే అర్థం చేసుకోవాలా మనం ఎక్కడ ఏ విధంగా పనిచేస్తున్నామో. పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. సమాధానం చెప్పేవాళ్ళు లేరు. అవన్నీ ప్రజలు అడుగుతారని మీరు డైవర్షన్ పాలిటిక్స్లోకి తీసుకెళ్ళడం బహుశా అనుకుంటా ఉన్నాను. మీ వ్యూహకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రతిరోజు ఏ విధంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలి, ఆ రోజు సమయాన్ని డైవర్ట్ చేయాలి, సమస్యల్ని ప్రజల ముందుకు తీసుకురాకుండా సమస్యల పరిష్కారానికి ప్రజలు మాట్లాడకుండా ఇటువంటి వార్తల్లో ముంచి తేల్చాలని మాత్రమే మీరు ఆలోచిస్తున్నారని అనుకుంటా ఉన్నాను. అట్లాగే కాస్త మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. నిజంగా మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అసలు మీ ప్రయారిటీ ఏంది ఈ రాష్ట్రంలో? 9 నెలల కాలం వచ్చింది. మీ ప్రయారిటీ స్పష్టంగా చెప్పండి. మీ ప్రయారిటీ నాకు కనిపించింది ఏంటంటే బహుశా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక మాట మాట్లాడారు, ప్రజాస్వామ్యం అంటే అని శుద్ధులు చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే అదో హింసకి, పగకి, ప్రతీకారాలకి చోటు ఉండదు అని చెప్పారు. కరెక్ట్గా దాన్ని ఆలోచించమని చెప్తా ఉన్నా నేను. ఈరోజు మీరు చెప్పిన విధంగా ఈ రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతినిపోయింది, నాశనం అయిపోయింది అని చెప్పిన మీరు, దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు అటు ఇటు అప్పుల్లో మునిగిపోయింది ఈ రాష్ట్రం అని చెప్పిన మీరు, అవన్నీ గుర్తుపెట్టుకునే మీరు నేను వాగ్దానం చేస్తున్నా అని మాట్లాడిన మీరు, ఈ రోజున మమ్మల్ని మాయ చేసి మోసం చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. సంపద లేదు కాబట్టి, సంపద సృష్టించబడలేదు కాబట్టి, సంపద సృష్టిస్తా అని చెప్పే కదా మీరు వచ్చింది, సృష్టిస్తానని అని చెప్పేదా మీరు వచ్చింది ఇక్కడికి. కేవలం ఈరోజు రాజకీయంగా ఉన్న ప్రత్యర్థి పార్టీలపైన, ప్రత్యేకించి వైఎస్ఆర్సీపీ పార్టీ పైన మీ యొక్క దుర్మార్గమైన ఆలోచన తప్ప ఇంకోటి ఇక్కడ కనపడడం లేదు. కనుక ఇప్పటికైనా మునిగిపోయింది లేదు మీరు మీ కూటమి చెప్పిన అబద్ధాలేదో బయట పెట్టండి. నిజంగా ఎంత చిన్న విషయం ఇది. మీ యొక్క సూపర్ 6 అమలు చేయాలంటే ఇంటింటికి ఎంతమంది ఉన్నా సరే 15,000 15,000 ఇవ్వాలంటే ఇంకా సిగ్గుచేటు హాస్పిటల్లో మందులు లేవని చెప్పుకుంటా ఉన్నారు. దాదాపు 500 రకాల మందులు ఉండాలి, 100-150 కంటే ఎక్కువ లేవు, ఎవరికి చెప్పుకోవాలని మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట మాట్లాడితే మళ్ళీ బీజేపీ వాళ్ళకి పెద్దగా కోపం వస్తుంది. నేను బీజేపీ వాళ్ళని కోరుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన బీజేపీ, అట్లాగే బీజేపీ యొక్క అనుంగు పుత్రుడో శిష్యుడో లేకుంటే తమ్ముడో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ. మీరు ఎందుకు అదనంగా డబ్బులు తీసుకొని రారు? ఎందుకు నిధులను ఇక్కడికి తీసుకొని డబుల్ ఇంజన్ సర్కార్ అని మాట్లాడారు కదా. 2 ఇంజన్లు చాలా పోతామని చెప్పారు కదా. చివరికి రాష్ట్రం 1,00,000 కోట్ల పైగా ఇప్పటికీ అప్పుల్లో, మీరు చేసిన కొత్త అప్పుల్లో మునిగిపోయే పరిస్థితి. మీరు చెప్పిన మాట గుర్తెచ్చుకొని కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో నలుమూలలో జరిగిన అనేక కార్యక్రమాల్లో ఈ రాష్ట్రం ఆర్థికంగా విచ్ఛిన్నమైపోయింది. అయినప్పటికీ నాకు తెలుసు, అనుభవం ఉంది, సంపద సృష్టిస్తా, నేను ఈ 6 వాగ్దానాలని అమలు చేస్తానని చెప్పి మీకు నిజంగా కొద్ది కూడా సోయకి రాదా అని అడుగుతా ఉన్నా నేను. ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అయ్యా నాకే డబ్బులు లేవు కాబట్టి నేను చెప్తానంటే ఆఖరికి ఆ రోజున ఎవరిని మోసం చేద్దామని ప్రజల ఓట్లేస్తే, లేక ఎన్నికలు అయిపోతే బ్రాకెట్లో ఈవీఎంలు ఉంటాయనుకోండి, ఇప్పటికీ లెక్క చెప్పండి 12.5 లక్షల ఓట్లు కూడా ఉంటాయనుకోండి, అంటే ఏరు దాటినాక బోడి మల్లన్న అని చెప్పే మాట తప్ప ఇంకోటి కాదన్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే మాకు తెలిసిన విషయాలు ఉన్నాయి. ఆఖరికి మీరు గుంటూరు మిర్చి యార్డుకి Z+ కేటగిరీ ఉండి ఈ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు అక్కడికి పరామర్శకు వెళ్తా ఉంటే మీరు పోలీసు వాళ్ళని అక్కడ రక్షణ వలయాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు?
కావాలనే ఏర్పాటు చేయడం లేదని అక్కడ అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. బహుశా మీరు అనుకుని ఉంటారు, ప్రజలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు, రైతులు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు, రైతులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం పక్షాన ఉన్నారు, గతంలో ఉన్న ప్రభుత్వం ఆలోచన విధానం పక్షాన. కానీ మిమ్మల్ని కోరేది ఒక్కటే, నేను ఆఖరికి మీరు ఒక్క నిమిషం ఆలోచించి పనిచేయమని కోరుతా ఉన్నా. మీ ప్రయారిటీస్ చెప్పండి. కోర్టు కూడా చెప్పింది, అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు, కొడతారు అని బహుశా కోర్టు ఇప్పుడు కామెంట్ చేసింది. అది మీ ప్రయారిటీలో ఉందా? ఫస్ట్ ప్రయారిటీ లేక ప్రజలు ఉన్నారా? ప్రజల్ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంలో, వైఎస్ఆర్సీపీ ఆలోచన విధానంలో ప్రజలు ప్రథమంగా ఉంటారు. ముఖ్యంగా రైతాంగం, అన్ని వర్గాల వాళ్ళు ఇందులో భాగస్వాములుగా ఉంటారన్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. మీరు చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు. తేలికమైన మాటలు మానేసేయండి. ఇది అడుగుతా ఉన్నాం, మిర్చిని మీరు కొంటారా లేక తగిన మద్దతు ధరతో కేంద్ర ప్రభుత్వం చేత కొనిపిస్తారా లేక సబ్సిడీ ఇస్తారా? చెప్పాలి. ఈ రోజున ఉత్తరం రాశామంటే కాదు, క్షమాపణలు చెప్పినాం, ఉత్తరం రాసినాం, నమస్కారాలు పెట్టినాం అంటే కుదరదు అన్న సంగతి ఈ ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీరు అన్ని సమస్యల్ని పక్కకు మళ్లించేదాన్ని చూస్తున్నాం. 9 నెలలుగా గమనిస్తా ఉన్నాం. విద్య, వైద్యం, అట్లాగే అన్ని రంగాలు కూడా సంక్షోభంలోకి పడిపోతా ఉంటే మీరు ఏమాత్రం పట్టించుకోరు. ఊరికే మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారంటే మొన్న ఒకటేదో ఇక్కడ చూశాను, ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం మేము అని చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. జగన్మోహన్ రెడ్డి గారు 15 జిల్లాల్లో 15 కొత్త మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పక్షాన ఒకవైపున గ్రామీణ ప్రాంతాలకు, వివిధ జిల్లాలకు టెర్షరీ కేర్ ఇచ్చే ఫెసిలిటీకి ఒకవైపున ప్రయత్నం చేసి, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల్లో మతాల్లో ఉన్న బీద పిల్లలకి సీట్లు వచ్చే విధంగా ప్రభుత్వ పక్షాన చదువు చెప్పే విధంగా ఏర్పాటు చేస్తే, బహుశా నాకు తెలిసి మీ ప్రభుత్వం తప్ప ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా మెడికల్ కాలేజ్ సీట్లు మాకు వద్దు అని రాసిన ప్రభుత్వాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఆఖరికి పైగా దాన్ని పీపీపీ మోడీ కింద నేను ఇస్తానని చెప్తా ఉన్నాం. అంటే మీతో అంటగాగే ప్రైవేటు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం తప్ప ఇందులో ఇంకోటి నాకు కనపడడం లేదు. ప్రత్యక్షంగా 50% సీట్లు అమ్ముకునే ప్రయత్నం, దానికి పేరు ఏదన్నా పెట్టుకొని అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రావాల్సిన సీట్లు రాకుండా పోయే ఒక నష్టం. కనుక ఇప్పటికే మేము అడుగుతా ఉన్నాం, మిమ్మల్ని ఒకటి దయచేసి మీరు మీ ప్రభుత్వం పనిచేయమనే కోరుతా ఉన్నాం. మీరు పని చేయలేకపోతా ఉన్నారు, కేవలం మాట్లాడలే. బహుశా దీనికి కూడా మీ వాళ్ళు మాట్లాడతారు, ఇబ్బంది ఏం లేదు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పి మాట్లాడండి. విద్యకి ఏం చేస్తారు, వైద్యానికి ఏం చేస్తారు, హాస్పిటల్లో మందులకి ఏం డబ్బులు ఎప్పుడు పంపిస్తారు, రైతులకి పంట నష్ట పరిహారమో లేదా ఇన్పుట్ సబ్సిడీనో ఎట్లా ఇస్తారు, మా రాయలసీమ ప్రాంతాలకు, మా అనంతపురం జిల్లాకు ఈ రోజున డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్లకి ఎట్లా ఇస్తారు? 90% ఫ్రీగా ఇస్తారా? విత్తనం ఇస్తారా? మాటలు ముందుకు రండి. బడ్జెట్ కూడా రాబోతా ఉంది. మా హంద్రి నీవా ఎంత డెవలప్ చేస్తారు? ఇవి మాట్లాడాలి కదా. ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు మీ దగ్గర నుంచి. మీరు మాట్లాడేది ఒకటే. మనం ఒకటి చూశాను, ఏదో బిల్లులు ఇచ్చారు, ఎట్లా బిల్లులు ఇస్తారని ఒక మంత్రి చాలా ఆవేశపడిపోవడం చూశాను నేను. ఆఖరి ప్రభుత్వ పనులు కాంట్రాక్టర్లు చేస్తారు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే బిల్లులు ఇవ్వాలి. బిల్లులు ఆపుకుంటే లాభం ఉండదు, ఆపుకున్నారంటే అది ఏదో కక్షని అనుకోవాల్సి వస్తుంది. కనుక అనేక ఈ సమస్యల్ని మీరు చేస్తూ కూడా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర ఈ రాజకీయ రంగంలోనే ఒక అనారోగ్యకరమైన వాతావరణాన్ని మీరు క్రియేట్ చేస్తూ ఉన్నారు. మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లేని దాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 10 సార్లు చెప్తే అబద్ధం నిజమైపోద్దని ఒక గోబెల్స్ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు. మీరు మునిగిపోయింది లేదు. మీకు మంచి మాట చెప్పి ముగించాలనుకుంటా ఉన్నాను. బహుశా మీరు అంటూ ఉంటారు, నేను చాలా పెద్దవాడిని, అనుభవజ్ఞని అని. మీ అనుభవాన్ని రంగరించి బహుశా ఆ తరానికి ఆఖరి నాయకుడు బహుశా మీరు. మీ అనుభవాన్ని రంగరించి
మీ వాళ్ళకి చెప్పండి, ఒక ఆదర్శంగా నిలవండి. వచ్చే రోజుల్లో ఈ యువతరానికి ఏ విధంగా రెస్పెక్టబుల్ పాలిటిక్స్ జరిపించాలో, ఏ విధంగా గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలో, ఏ విధంగా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోవాలో ఈ భారత రాజ్యాంగం ప్రకారం, వేరే పుస్తకాలు కాదు, భారత రాజ్యాంగం ప్రకారం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం భారతదేశాన్ని, అందులో బాగా ఆంధ్రప్రదేశ్ని నడిపించే విధంగా మీరు కృషి చేయాలని కోరుకుంటున్నా, ఈ దేశ పౌరుడిగా, ఈ రాష్ట్ర పౌరుడిగా. కానీ మీరు మాత్రం మాకు అర్థం కావడం లేదు. మీరు బహుశా మీరే సమాధానం చెప్పాలి మేము అడిగే మాటలకి. ఒక్క పని చెప్పండి మీరు. ఐఎమ్ రిక్వెస్టింగ్, డిమాండింగ్, ఒక్క పని గుర్తించుకునే దగ్గర ఒక్క పని కూడా ఈ 9 నెలల కాలంలో చేయలే మీరు. అప్పులు మీకు అనిపించదా బాధ? మీరు అబద్ధాలు చెప్పారు, సత్యదూరమైన మాటలు మాట్లాడారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో మీరు చెప్పిన 12-13 లక్షల కోట్ల అప్పెక్కడ? మీ శ్వేతపత్రంలో వచ్చిన 6.5 లక్షలు 7 లక్షల కోట్లు ఎక్కడ? మీకు 5 లక్షల కోట్ల రూపాయలు మిగిలిపోయిందే అప్పు రూపేనా? 5 ఏళ్ళు మీరు ఆ సూపర్ సిక్స్ అమలు చేసిన ఇంకా డబ్బులు మిగులుతాయి మీకు. మీరు ఎలక్షన్లలో ఓటర్లకి, ప్రజలకి మీరు మాయ మాటలైనా చెప్పి ఉండాలి. లేకపోతే గెలిచిన తర్వాత వీళ్ళకెందుకు చేయాలే, ఇవన్నీ వేరే విషయాలకు మళ్ళిస్తే, వేరే విషయాలంటే కార్పొరేట్ సంస్థలకి, కార్పొరేట్ జనాలకు మళ్ళిస్తే లాభం వస్తుంది. కానీ ఒక వాణిజ్య దృక్పథంలో మీరు ఉండాలి. మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం యొక్క కొనుగోలు శక్తి రోజు రోజుకు పడిపోతున్న సంగతి గుర్తుపెట్టుకోమని. పరిపాలన అంటే ప్రతీకారాలు, కక్షలు ఇవి కాదని ప్రజలు అనుకుంటా ఉన్నారు. మాలాంటి వాళ్ళు భావిస్తూ ఉన్నాం. ప్రజలు తమ బ్రతుకుల్ని, తమ జీవితాలని మరింత మెరుగ్గా మారుస్తాయని ప్రభుత్వాలకు ఆశిస్తారు తప్ప మీ అజెండా ప్రజలు కాకుండా వేరే పుస్తకాలు రాసుకునే అజెండాలు మీ దగ్గర ఉంటాయని అని ప్రజలు మాట్లాడుకుంటున్నందుకు నిజంగానే పౌరుడిగా చింతిస్తూ మరొక్కసారి ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆఖరి ప్రజల పట్ల బాధ్యత కలిగి ఉండండి, రైతుల పట్ల ప్రేమ కలిగి ఉండండి. ఇది వ్యవసాయక రాష్ట్రం. ఇక్కడ అదనపు సంపద రైతే సృష్టిస్తాడు. కనుక రైతును కాపాడుకునే ప్రయత్నం చేయమని కోరుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ మానేసి ప్రజల పక్షాన ఆలోచించమని ఒక్క క్షణం తీరిగ్గా